బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా బీజేపీ అడ్డుకుంటోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము ఢిల్లీలో చేపట్టిన ధర్నాకు బీఆర్ఎస్ బీజేపీ ఎందుకు మద్దతు ఇవ్వలేదని ప్రశ్నించారు. దేశంలో ఓట్ల చోరీ జరుగుతోందని, దొంగ ఓట్లపై రాహుల్ గాంధీ పోరాడుతున్నారని తెలిపారు. చంద్రశేఖరరావు గారు 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను తీసుకొచ్చింది. వారు చేసిన చట్టం తెలంగాణ రాష్ట్రంలో 50% మించి ఎవ్వరికి రిజర్వేషన్లు ఇవ్వకుండా పక్కడబందిగా 50% మించకుండా 2018లో పంచాయతీరాజ్ యాక్ట్ను చంద్రశేఖరరావు గారు తీసుకొచ్చి చట్టం చేసిండు. ఇవాళ చట్టమే మనకు అడ్డంకిగా మారింది. బలహీన వర్గాలకు సంబంధించి బహుజనుల కోసం రిజర్వేషన్లను పెంచుదామని దేశంలో ఉండే అన్ని పక్షాలు అక్కడికి వచ్చి మద్దతు ఇచ్చినాయి. మరి బీజేపీ బీఆర్ఎస్ అక్కడికి రాలేదు, మద్దతు పలకలేదు అని అంటే మీరందరూ ఆలోచన చెయ్యండి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. విద్యా ఉద్యోగ అవకాశాలలో 42% రిజర్వేషన్, స్థానిక సంస్థల్లో ఇవ్వాల్సిన 42% రిజర్వేషన్, చంద్రశేఖరరావు గారు తెచ్చిన 50% పరిమితిలోనే రిజర్వేషన్లు ఉండాలని తెచ్చిన ఆర్డినెన్స్ తొలగాలి అని అంటే కిషన్ రెడ్డి మోడీ గారు రాష్ట్రపతి గారికి చెప్పాలి. 50-60 సంవత్సరాల నుంచి వాళ్ళకి రిజర్వేషన్లు ఉన్నాయి. ఇవాళ కొత్తగా ఎవరు ఇచ్చింది లేదు. ఈ ముసుగు దొడుక్కొని, ముస్లిం ముసుగు దొడుక్కొని బహుజనులకు అన్యాయం చేయాలి, బహుజనులకు రిజర్వేషన్లు ఇవ్వద్దు అని కొన్ని రాజకీయ పక్షాలు అడ్డుకుంటున్నాయి. ఒకే ఒక్క మహదేవ్పుర అనే అసెంబ్లీలో 1,14,000 ఓట్లు 6 నెలల్లో నమోదు చేయించారు కొత్తవి. ఆ 1,14,000 1,00,000 ఓట్ల పైన మెజారిటీ, 6 అసెంబ్లీలలో కాంగ్రెస్కి మెజారిటీ వస్తే ఆ ఒక్క దాంట్లో 1,00,000 ఓట్ల పైన బీజేపీకి మెజారిటీ వచ్చి ఆ సీటు బీజేపీ గెలిచింది. ఇట్లా దేశం నలుమూలల ఓట్ల చోరీ జరుగుతుంది. ఈరోజు అక్కడనే కాదు, రేపు ఇక్కడ కూడా ఇట్లాంటి దొంగ పనులు చెయ్యడానికి అన్ని పన్నాగాలు జరుగుతున్నాయి. మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. మీరు వెళ్ళిన తర్వాత గ్రామాలలో మీరు మీ కుటుంబ సభ్యుల ఓట్లు ఉన్నాయా లేవా ఒకసారి పరిశీలించుకోండి. ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఓటేస్తారంటే ఓట్లు తొలగిస్తారు. పక్క రాష్ట్రాల నుంచి జనాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు నమోదు చేస్తారు.